హాయ్ నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ కేటీఆర్ చేతిలో బీఆర్ఎస్ పార్టీ, పిచ్చోడి చేతిలో రాయిలా మారిందా? ఏంది ఇంత ఘాటు పదాలు ఉపయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు చూస్తుంటే కేటీఆర్ చర్యలు, ఆయన ఆలోచనలు, అమలు చేస్తున్న విధానాలు, తన టీంతో రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్న వైనం చూస్తే అట్లాగే కనిపిస్తుంది. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం కావడం, రాష్ట్ర బాధ్యతలు, పార్టీ బాధ్యతలు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆరే పూర్తిగా చూసుకుంటున్న క్రమంలో, ప్రజా సమస్యలన్నీ గాలికొదిలేసి, కేవలం చిల్లర మల్లర రాజకీయాలకే ప్రయారిటీ ఇస్తున్నారా కేటీఆర్? తను నోరు జారడం, తన కార్యక్రమాలతో పాటు తన టీమ్‌తో కూడా రెచ్చగొట్టే రాజకీయాలకే ఇంట్రెస్ట్ చూపిస్తూ మరింత పలచనవుతున్నారా? అట్లాగే కనిపిస్తుంది రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే. ఎందుకంటే, మహిళలను కించపరుస్తూ మాట్లాడిన ధోరణి నుంచి మొదలుపెడితే కేటీఆర్ వైఖరి, వ్యవహార శైలి, తర్వాత క్రమంలో రేవంత్ సర్కార్‌ని ప్రజా సమస్యల దృష్ట్యా సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం గానీ, ప్రజల ఆమోదం పొందే కార్యక్రమాలు కానీ చేయకుండా, కేవలం హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్న రాజకీయాలు, రేవంత్ సర్కార్ పైన, రేవంత్ పైన వ్యక్తిగత ఆరోపణలు గానీ, బురజల్లే కార్యక్రమాలకి కేటీఆర్ ప్రయారిటీ ఇస్తున్నారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం? పార్టీకైతే ప్రయోజనం కనబడడం లేదు బీఆర్ఎస్. మనం ఉదాహరణలు తీసుకుంటే, మొన్నటికి మొన్న పాడి కౌశిక్ రెడ్డితో ఆడించిన ఒక పొలిటికల్ గేమ్, డ్రామా పూర్తిగా బూమరాంగ్ అయింది. ఎట్లా అంటే, కౌశిక్ రెడ్డికి కేటీఆర్ ఆదేశాలు లేనిదే కౌశిక్ రెడ్డి ఇదంతా చేశారని ఎవరు అనుకోవడం లేదు. కానీ కౌశిక్ రెడ్డికి మరి కొంత చెప్తే ఎక్కువ చేశాడా, ఎక్కువ చెప్పింది చేశాడా తెలియదు కానీ, తొడలు జరుచుకోవడము, రారా చూసుకుందాం అనడము, నువ్వు ఆంధ్రోడివి ఇక్కడ బతకడానికి వచ్చినావు అనడం అనేది తెలంగాణ సెంటిమెంట్ రాజేసి ఏదైతే ప్రయత్నం ఉందో కేటీఆర్ అనుకున్నారో, అది ఎక్కడ కూడా దాన్ని జనం యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ హైదరాబాద్ రాజకీయాలు కావచ్చు, ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని చూసి ఎంజాయ్ చేసే మూడ్‌లో జనం లేరు. వాళ్ళకున్న సమస్యలు చాలా ఉన్నాయి. ఇది బూమరాంగ్ అవుతున్న టైంలోనే మళ్ళీ బాడీ షేమింగ్‌కు దిగాడు కేటీఆర్. బుల్లి రాయుడు అని, చిట్టి నాయుడు అని, బుల్లెబ్బాయి అనుకుంటూ మాట్లాడడం సరే, గతంలో రేవంత్ రెడ్డి కూడా చాలా మాట్లాడారు, అది వేరు విషయం. కానీ కేటీఆర్ పైన ఒక హుందాతనము, అదంతా ఒకప్పుడు పర్వాలేదు, ఈయన కాబోయే సీఎంగా అవుతున్నారా అనే డిస్కషన్‌లో దాకా వెళ్ళిన కేటీఆర్ తర్వాత క్రమంలో అధికారం కోల్పోయిన తర్వాత ఒక రకమైన ఫ్రస్ట్రేషన్‌లో క్రమంగా తన మాటల వైఖరి, వ్యవహార శైలి దిగజారుతూ వస్తున్నారా, మరింత అహంకారం ప్రదర్శిస్తున్నారా అనే విధంగానే ప్రజల్లో ఆయన వ్యవహార శైలి ఉండడం అనేది అతనికి, పార్టీకి ఇబ్బందికరం, నష్టకరంగా మనం చెప్పుకోవచ్చు. తాజాగా బాల్క సుమన్ హైడ్రా మీద మాట్లాడుతూ రేవంత్ రెడ్డి 400 కోట్ల రూపాయలు నాగార్జునని అడిగాడు, అతను ఇవ్వనందుకే ఆ ఎన్కన్వెన్షన్ కూల్చేశాడు అని ఆరోపణ చేశాడు. ఇది మరింత ఆశ్చర్యకరంగా, వారికి ఇబ్బందికరంగా ఉంది. రేవంత్ రెడ్డి 400 కోట్లు అడిగితే ఇది చేశాడు, అసలు హైడ్రా పెట్టడమే పైసల కోసం, బ్లాక్మెయిలింగ్ కోసం అనే ధోరణిలో మాట్లాడడం అనేది రాజకీయంగా పార్టీని పటిష్టపరిచే క్రమంలో కేటీఆర్ చేయాల్సిన కార్యక్రమాలు, ప్రజల వద్దకు వెళ్ళి జనామోదం పొందే కార్యక్రమాలు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హామీలను అమలు చేసే కార్యక్రమాలను వదిలిపెట్టేసి కేవలం రెచ్చగొట్టే రాజకీయాలకు మాత్రమే కేటీఆర్ ఎందుకు పరిమితం అవుతున్నారు? కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతుండగా హైదరాబాద్ చుట్టూ రెచ్చగొట్టే రాజకీయాలకే కేటీఆర్ ఉసుగొల్పుతా ఉన్నట్టు కనబడుతుంది. కయ్యానికి కాలు దూతా ఉన్నాడు. తన టీంతో కలిసి రేవంత్ సర్కార్పై కేవలం వ్యక్తిగత దూషణలు, టార్గెట్ నేపథ్యంలో మరింత ఇబ్బందికర పరిస్థితులే ఆ పార్టీకి తెచ్చిపెడుతున్నాడు తప్ప ఇది ఏమాత్రం మైలేజ్ ఇచ్చే విధంగా మాత్రం కనిపించడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? పిచ్చోడి చేతిలో రాయిలా, వర్కింగ్ ప్రెసిడెంట్ చేతిలో బీఆర్ఎస్ పార్టీ ఉందా? కేసీఆర్ అప్పుడు ఎవరి మాట వినలేదు, తను ఇప్పుడైతే ఆయనతో పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మరి కేటీఆర్ అయినా పార్టీని, ఉన్న వాళ్ళని, కార్యకర్తల్ని, ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తన టీంతో కేవలం ఇట్లాంటి ఆరోపణలు చేయించడమో, లేకపోతే రెచ్చగొట్టే రాజకీయాలు చేయడం మూలంగా పొద్దున లేస్తే కయ్యానికి కాలుతున్నట్టు రేవంత్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకొని మిగతా కార్యక్రమాలు పట్టించుకోకపోవడం అనేది జనాలకు విసుగెత్తిపోతున్నారు. కేటీఆర్ చేస్తున్న చర్యలు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా చేయాల్సిన కార్యక్రమాలు చేయడం లేదనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. మరి ఇది మారుతుందా? ఫామ్ హౌస్ని వీడి కేసీఆర్ ఏమైనా ఆదేశాలు ఇస్తారా? దిశానిర్దేశం చేసేవాళ్ళు లేక బీఆర్ఎస్ అనాథగా మారిందా? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు అట్లాగే కనబడుతున్నాయి.